హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే మంత్రాలయం గురించి తెలుసుకుందాము. మంత్రాలయం గురించి చిన్నగా నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ మీరు 2 వీడియోలు చూసుంటారు. మన వీడియోలో ఒకటేమో ఇంట్రో చూసుంటారు, అక్క చెప్పారు హైమావతి అక్క. ఇదైతే సెకండ్ వీడియో ఆల్రెడీ చూసుంటారు. ఇది 3rd వీడియో. కాకపోతే డే 1లోనే ఇది ఈవినింగ్ అండి మంత్రాలయం వెళ్ళాము. మంత్రాలయం గురించి నాకు తెలిసిన చిన్న విషయం అయితే చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు చెందిన పట్టణంలో మధ్యచార్యుల పర్వంలో ధ్రువ నక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రము మంత్రాలయం తుంగభద్ర నది తీరంలో ఉంది. ఇక్కడ రాఘవేంద్ర స్వామి అతి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము. ఇది కర్నూలు జిల్లా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దగ్గరగా పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిధ కులస్తులు ఉచిత సత్రాలు ఉన్నాయి. ఇక్కడ గురువారం ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం రాఘవేంద్ర స్వామి గారి ఏనుగు అందరినీ దీవిస్తూ ఉంటుందండి. ఇంకా తర్వాత అయితే తుంగభద్ర వరదల్లో ప్రవాహంలో 2009 అక్టోబర్ 2 తుంగభద్ర నది ఉప్పొంగి రావడంతో మంత్రాలయము దేవస్థానాలతో పాటు పట్టణంలో 80% జనాభాలు నీట మునిగారు. వేలాది మంది ప్రజలు ధర్మస్థానానికి వచ్చి భక్తులు వరదల్లో చిక్కుకున్నారండి. ఇదే ప్రదేశంలో చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 1595-1671 హిందూ మతంలో ప్రముఖమైన గురువు. శ్రీ రాఘవేంద్ర స్వామి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే. 1595లో జన్మించారు. 5 ఏళ్ళు అక్షరాభ్యాసం చేసి ఆ పైన 4 వేదాలు అధ్యాయం చేశారు. యువ వయసు వచ్చేసరికి విద్యాసారాన్ని గ్రహించి నారదుడు సాధారణ కుటుంబంలో జీవించాల్సి వస్తుందనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరు రాఘవేంద్ర స్వామిలాగా మార్చుకున్నారు. 17 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారు. ఈ విధంగా రాఘవేంద్ర స్వామి గారి జీవితం అయితే జరిగింది. ఇంకా మిగిలిందైతే చాలా ఉందండి. నాకు తెలిసింది ఇంతవరకు అయితే చెప్పాను. ఈ గుడి అయితే కనుక చాలా బాగుంటుంది. చూశారు కదా, పక్కన చాలా వరకు ఇవి క్లియర్గా కూడా దగ్గర నుంచి అయితే తీశాను. మరొక ఛానల్లో వస్తుంది, అంటే ఇప్పుడల్లా రాదండి, కనీసం 1 మంత్ పైన పడుతుంది. మరొక ఛానల్లో కంపల్సరీ ఆ వీడియో కూడా చూడండి. మే ఐ హెల్ప్ యూ సుధాకర్ అనే ఛానల్లో వస్తుంది. ఇక్కడైతే కింద చక్కగా మనకి వివరంగా రాశారండి. 4 భాషల్లో అయితే రాశారు. తెలుగులో ఉంది, హిందీలో, ఇంగ్లీష్లో, ఈ విధంగా అయితే రాశారు. ఇంకా అక్కడికి వెళ్తే గనక దగ్గరలో నది ఉంటుందండి, తుంగభద్ర నది ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి చక్కగా స్నానం చేసేయచ్చు. మేమైతే అందరం కలిసి టీమ్గా వెళ్ళి ప్రశాంతంగా చూసామండి. బయట అమ్మవారి గుడి కూడా ఉంటుంది. బయటికి రాగానే అందరూ ఓన్లీ రాఘవేంద్ర స్వామి గారి గుడే చూసి వచ్చేస్తారు. లోపలైతే ఆయన వరకే దర్శనం చేసుకుంటారు. నేనైతే కనుక ప్రతి ఒక్కటి ఇప్పుడు పెట్టే ట్రావెలింగ్ బ్లాగ్లో ప్రతి ఒక్కటి ఇప్పుడేనండి చూడటం. ఏది ఇంతకు ముందైతే చూడలేదు. మంచి ఎక్స్పీరియన్స్తో అయితే తిరిగి ఇంటికి వచ్చాను. అందుకని నేను మా టీంకి ప్రతి వీడియోలో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. టీం అనే కాడికి అందరం కలిసి ఒక ఫ్యామిలీ అనొచ్చు. అందుకే మేము అందరం కొత్త ఫ్యామిలీ లాగా ఏర్పడి వెళ్ళొచ్చాం కాబట్టి అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే చాలా వరకు వీడియోలో వాయిస్ ఇదే వీడియోలో ఇస్తున్నా. మిగిలినవన్నీ రియల్ వాయిస్తో మేము సరదాగా మాట్లాడుకుని పెట్టేస్తా. ఎప్పుడు నా వాయిసే విని మీకు బోర్ కొడుతూ ఉంటుంది కదా, సరదాగా అందరి వాయిస్ వినేసేయాలి. ఇంకా నా ఒక్కదాన్నే వినటం అంటే కరెక్ట్ కాదు అనిపించి ఇంకా ప్రతి ఒక్కటి ఇదే పెట్టేశానండి. రియల్ వాయిస్తో పెట్టాను. అక్కడక్కడైతే వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నుంచి మనం పక్కకు వెళ్తే తన హిస్టరీ మొత్తం మనకి దాంట్లోనే చెప్పేశారండి. చూశారు కదా, అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. నాకు చేత అయిన వరకు నేను క్లియర్గా తీశాను అని అయితే అనుకుంటున్నాను. ఏదైనా సరే తప్పుగా నేను దేవుడి గురించి చెప్పుంటే, రాఘవేంద్ర స్వామి గురించి చెప్పుంటే కనుక మనస్ఫూర్తిగా మీ ఇంట్లో అమ్మాయిలాగా క్షమిస్తారు అని అయితే అనుకుంటున్నాను. చూశారు కదా, తన గురించి కానీ మొత్తం ఇక్కడ రాసిందండి. అక్కడ చక్కగా తుంగభద్ర డ్యామ్ ఉందని చెప్పాను కదా,
దాని గురించి కానీ మొత్తం ఇక్కడ అది ఎలా ఏంటి అనేది చక్కగా రాశారండి. ఇదైతే కనుక ఒకప్పుడు 2009లో అక్టోబర్ 2న తుంగభద్ర నది ఉప్పొంగడం వల్ల దాదాపు 80% జనాలు అయితే నీట మునిగారు. ఆ టైంలో దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా, మనలాంటి భక్తులు వాళ్ళు కూడా అండి. చూశారు కదా తుంగభద్ర డ్యాము ఎట్లా ఉంది ఏంటనేది. ఇట్లాగే బోర్కి వెళ్తే ఇక్కడైతే తన గురించి హిస్టరీ రాశారు. ఇంక ఇక్కడ నుంచి ఎడం చేతి పక్కకి బోర్కి వెళ్తే చక్కగా మనకు ఏటైనా వెళ్ళొచ్చండి. స్ట్రైట్గా వెళ్ళినా ఇంకో సైడ్ పోయినా చక్కగా తుంగభద్ర నది వస్తుంది. అక్కడ స్నానం చేసి మనం గుడిలోకి వచ్చి దర్శనం చేసుకోవాలి. మేమైతే బయటే మార్నింగ్ చేసాము. మహానంది వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ మంత్రాలయం వచ్చామండి. ఇక్కడ నుంచి ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూసేవి ఉన్నాయి. ప్రతి ప్లేస్ 1 by 1 అయితే కనుక మీకు మన ఛానల్లో వస్తుంది, కంపల్సరీ చూస్తారని అనుకుంటున్నాను. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని క్లిక్ చేయండి. లేట్ ఎందుకు, ఆల్ అని క్లిక్ చేసి గట్టిగా నాకు వినిపించేసి చక్కగా మంచి మంచి వీడియోస్ పెట్టే విధంగా హెల్ప్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయటం మర్చిపోతున్నారా అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చిన్న షాపింగ్ అయితే పెట్టానండి. ఇక్కడ నేను ఏమీ కొనలేదు, చిన్నగానే కొన్నాను. ఏం కొన్నానంటే ఒకటి హిస్టరీ అడిగానండి. నాకైతే హిస్టరీ దొరకలేదు, పుస్తకం లోపల ఉందన్నారు. ఆ షాప్ అయితే మేము వెళ్ళిన టయానికి మూసేస్తుంది. చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అవన్నీ నేను ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి కదా అవన్నీ చేశాను. లాస్ట్లో అయితే కనుక నేను షాపింగ్ చేసిన వీడియో అయితే నేను పెడతాను. నేను ఏమేమి షాపింగ్ చేసుకొని వచ్చాను ఏంటి అనే వీడియో కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, చెప్పేశాను కదా, అవన్నీ చేసేసేయండి. ఇంకా అయితే కనుక మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలి. ఈ టెంపుల్ గురించి మీకు తెలిసింది నాకు చెప్పాలి అంటే నా ఇన్స్టా ఐడి విజయరాణి నిక్కి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ పెట్టడమేనండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ మీరు మెసేజ్ పెట్టిన తర్వాత నేను కాల్ చేయండి అంటే కనుక కాల్ చేయండి, లేదు అంటే వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నాను, అదైతే ఏమనుకోకండి. ఎందుకంటే తెలియని వాళ్ళతో మనం కూడా ఫ్రీగా మాట్లాడలేము. మెసేజ్ రూపంలో అయితే నేను రిప్లై ఇస్తానండి. ఇక్కడైతే షాపింగ్ నేను చెప్పాను కదా, చిన్నగా షాపింగ్ అయితే చూపించాను. ఇక్కడ పిల్లలు వస్తే కనుక ఇంకా అక్కడే కూర్చుని మారం చేస్తూ ఉంటారు. అన్నైతే షాపింగ్ ఉన్నాయి, బొమ్మలు, జల్లకు పెట్టుకునేవని, హ్యాండ్ బ్యాగ్స్ అని, గొలుసులు అని, ఇలా రకరకాలు ఉన్నాయి అండి. చాలా రకాలైతే ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఇక్కడైతే కనుక తాబేలు ఒకటి తీసుకున్నానండి. అది ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదైతే ఈ వీడియోలో చూపించలేను, నేను ట్రావెలింగ్ వీడియోస్లో చూపించలేను, మిగిలిన అన్నీ చూపిస్తాను. ఓకేనా? ఇంకా మిగిలిన వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారైతే అనుకుంటున్నాను. మరొకసారి నాకు ఈ విధంగా సపోర్ట్ చేసిన, వీడియో తీయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మమ్మల్ని ఎంత తిప్పి తీసుకువెళ్ళిన డ్రైవర్లకు కానీ నాకు హెల్ప్ చేసి వంట చేసి టయానికి పెట్టడం వల్లే నేను ఈ వీడియో చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు టయానికి ఫుడ్ పెట్టకపోతే మనం నీరసంగా ఉండేసి వీడియోస్ చేసుకోలేము. ఇంకా మనల్ని సేఫ్గా ప్రతి చోటకి టయానికి రీచ్ చేసిన డ్రైవర్కి కానీ వీళ్ళందరికండి పేరు పేరు నా నేమ్స్ అయితే ఎవరీ మెన్షన్ చేయట్లేదు. అందుకే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. నేను అలా చెప్పలేక అందుకే అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అనే చెప్తున్నాను. అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. తుంగభద్ర అనేది అయితే మామూలుగా అయితే ఇక్కడ మెట్ల దాకా ఉంటుందంటండి. మెట్ల దాకా ఎప్పుడు ఉంటుంది అంటే చాలా లోపలికి వెళ్ళింది. చూశారు కదా, చాలా దూరంగా వెళ్ళింది. నేనైతే డ్యామ్ దగ్గరలో అయితే పోవటం లేదు. నేను మళ్ళీ రిటర్న్ వస్తూ మరొక సైడ్ అయితే హిస్టరీ ఉంటుంది కదా, అవన్నీ చూపిస్తున్నానండి. మనకు తెలియని వాళ్ళకు కూడా చక్కగా చెప్పడానికి 3 భాషల్లో హిస్టరీ అయితే రాశారు. చిన్నగా వెళ్తే ఓపికగా చదువుకోవచ్చు. మీరు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని కంపల్సరీ చదువుతారని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ నుంచి మేము బయలుదేరి మరొక ప్లేస్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఉంటుంది కదా, అది పెట్టకుండా ఉంటానా? ప్రతి చోట వీడియో అయితే తీశాడండి. 1 minute వీడియోలు కూడా తీశాను, టైం లేక. కొన్ని గుళ్ళోకి అయితే పర్మిషన్ లేదు. ఇక్కడ గుళ్ళో అయితే రాఘవేంద్ర స్వామి వారు వాడిన వస్తువులు, తను యూజ్ చేసినవి అన్నీ అయితే కనుక ఈ వీడియోలో మెన్షన్ చేశాను. తప్పకుండా అది కూడా చూసేసేయండి. ఎందుకంటే లోపల ఉన్నాయి పెట్టకపోతే ఎట్లా. అయితే రాఘవేంద్ర స్వామి గారి వీడియో కూడా చిన్నది దేవుని చూపించడానికి ట్రై చేశానండి, కుదరలేదు. ఇంకా కుదిరిన వరకు అయితే నేనుగా పెట్టడం అయితే జరిగింది. కుదిరిన వరకు పెట్టకుండా ఎందుకుంటాము
చెప్పండి. ఇక్కడైతే చిన్నగా చెప్పాను కదా, ఆయన వాడిన వస్తువులు ఇవన్నీ నేను ఇక్కడే చిన్న వీడియోలాగా చూపించానండి. ఇంకా వీడియో నచ్చితే ఓకేనండి, ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి. ఇక్కడైతే చక్కగా కృష్ణుడు చూశారు కదా, చాలా బాగున్నారు. ఇంకా ఇక్కడేనండి షాప్ కూడా ఉంది. మనకి ఏదైనా కావాలి అంటే చక్కగా ఆయనకు సంబంధించిన వస్తువులని లోపల ఉంటుంది. పై గోపురం చూపించకపోతే ఎలా, గోపురం కూడా చూపించేసాను. ఒక్కసారి దండం పెట్టేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి మీ ముందుకు వస్తుంది. అప్పటిదాకా నన్ను ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీరు మంత్రాలయం వీడియో చూశారు కదా, ఇంకా నైట్ భోజనం లేకపోతే ఇలా భోజనం కోసం అయితే ఇక్కడ ఆగాము. ఇక్కడైతే వర్క్ జరుగుతూ ఉంది. ముందు పక్క అయితే స్కూల్ ఉందండి. ఇక్కడైతే గనక హాస్పిటల్ అంటే అమ్మగారుల హాస్పిటల్ అంటే కేరళ అమ్మగారులది, అది కడుతూ ఉన్నారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళి పర్మిషన్ అడిగేసి వంట చేయటం అయితే జరిగింది. వంట చేశాక హ్యాపీగా తినేసాము. ఏమేమి ఫుడ్ పెట్టారు ఏంటి అనేది అయితే నేను వీడియో తీశానండి. చూశారు కదా, అందరు లైన్లో చీకటిగా ఉంది, అందుకని అంత క్లియర్గా కనిపించడం లేదు. ప్లేస్ గుర్తుగా ఉండాలి కాబట్టి ఒక వీడియో అయితే తీశాను. ప్లేస్ గుర్తుగా ఉండాలనుకుంటున్నాం, కొన్నాళ్ళ తర్వాత ఇలాగే ఉండదు కదా, మారిపోతూ ఉంటుంది. ఇదేనండి వీడియో అయితే. ఈ వీడియో నచ్చిందా? ఓకే, బాయ్.